నమస్కారం వెల్కమ్ టు సర్ష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్సీపీకి లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లుగా నిలుస్తున్నారని పేర్కొన్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి నంద్యాల పట్టణంలోని 31 మరియు 41వ వార్డులలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచార జోరు అడుగడుగునా స్వాగతాలు పలుకుతున్న ప్రజలు నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను తూచా తప్పక పాటించాలని సూచించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అర్జునుడిపై బాణం జగనన్నపై దాడి విజయాన్ని నిలువరించలేవన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి ఆరోగ్య ఆంధ్రకు బాటలు వేసిన జగన్ కు మద్దతు పలకండి నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మరియు ఎంపీ పోచా బ్రహ్మారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చిన ప్రముఖ వైద్యులు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరీదేవి అమ్మవారికి వెండిహారం సమర్పించిన భక్తుడు గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఫరూక్ నగర్ 8వ వార్డు ఉప్పరిపేట తోటలైన్లలో కౌన్సిలర్ కలాం బాషా తౌహీద్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా డాక్టర్ రవికృష్ణ డాక్టర్ రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలకు చేసిన మంచిని ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన పేదలందరికీ అందించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుది మాయ కూటమి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందని ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చామని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని నంద్యాల తెలుగుదేశం టీడీపీ అభ్యర్థి ఫరూక్ నగర్ అని పేరు పెట్టడం తప్ప చేసింది శూన్యమన్నారు. శిల్పా కుటుంబం రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫరూక్ నగర్ లో అభివృద్ధితో పాటు సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం లేకపోయిందన్నారు. అందుకే ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులను నంద్యాల ప్రజలు నమ్మలేదన్నారు. నంద్యాలలో మంచి చేసిన వారికి పట్టం కడతారని శిల్పా కుటుంబం మంచి చేసింది కాబట్టి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆశీర్వాదాలు మాకు అందిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో కూడా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎంపీ పోచా బ్రహ్మారెడ్డి పోటీ చేయుచున్నారని మీ మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ డాక్టర్ రాకేష్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశవలి రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్ ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు వార్డు వైసీపీ నాయకులు గన్ని కరీం సుబాన్ రజక్ మియా కబీర్ దాదా నబీ రసూల్ ఇలియాస్ చోటు హుసేన్ సాదిక్ ఉస్మాన్ అన్వర్ ఇర్షాద్ కరీముల్లా అబీబ్ సద్దాం అబ్దుల్ 8వ వార్డు వైసీపీ నాయకులు నూర్ బాషా పఠాన్ కాజా ఖాన్ మాలి బాషా వలీ దాసు శేఖర్ దాసరి మధు ఇసాక్ ఖాన్ చికెన్ అన్వర్ నయా రసూల్ సలీం మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో భాగంగా మన ఫరూక్ నగర్ లో ఈ రోజు ప్రచారానికి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇదే వార్డు నుంచి కూడా మీ యొక్క బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీ ఇచ్చి మీరందరూ నన్ను అసెంబ్లీకి పంపించారు. దానికి మీ అందరికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నగర్ పేరేమో పెద్ద పెరుగుతుంది, మరి మినరల్ వాటర్ ప్లాంట్ అయినా ఎప్పుడైనా మీకు పెట్టాలని చెప్పేసి వారికి ఆలోచన వచ్చిందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందనేది ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కూడా కోరుతున్నా. మరి ఇవేనా అంటే మన వార్డుకి సంబంధించి 66 లక్షల రూపాయలతోటి మనం ఈ రోజు సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మించినామని చెప్పేసి గర్వంగా తెలియజేసుకున్నా. మరి నీటి సమస్యను తీర్చడం కోసం 14 లక్షల రూపాయలు, కొత్త కల్వర్ట్లను నిర్మించడం కోసం 8 లక్షల రూపాయలు. మరి ఇవన్నీ కూడా కేవలం మన ఈ 3 సంవత్సరాల కాలంలోనే జరిగిన ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మరి అలాగే చెరువు కట్ట పార్కు కూడా మీకు అందుబాటులో ఉంది. మరి ఇవే కాకుండా సంక్షేమం కింద అంటే సంక్షేమం అంటే అమ్మ ఒడి, చేయుత, చేదోడు, ఆసరా, రైతు భరోసా ఈ పథకాల కింద
ఫరూక్ నగర్ కి మీ అందరికీ తెలుసు మీ కుటుంబానికి ఎంత డబ్బు వచ్చిందని, కానీ ఫరూక్ నగర్ మొత్తానికి ఎంత వచ్చిందో మీకు ఐడియా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఫరూక్ నగర్ ఒక్క వార్డుకి 7వ వార్డుకి 26,46 రూపాయలు వచ్చిందని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేస్తాం. 26 కోట్లు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఫరూక్ నగర్ లో నివసించే వాళ్ళందరూ కూడా పేదరికంలో మగ్గేవాళ్ళు. మరి పేదరికంలో ఉన్న ఈ వీళ్ళకి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలాంటి పథకాలు వచ్చినాయా అని చెప్పేసి గుర్తు చేసుకోమని చెప్పి కూడా కోరుతున్నా. ఒక్కసారైనా 14 సంవత్సరాలు పనిచేస్తే అమ్మఒడి లాంటిది ఏదైనా పథకం ఇచ్చినాడా? చేయూత లాంటిది, ఆసరా లాంటిది, చేదోడు లాంటిది, రైతు భరోసా లాంటిది ఏదైనా, లేకపోతే పిల్లలు బళ్ళన్నా బాగు చేసినాడా? తిరిగి అడుగుతూ ఉన్నా. మరి ఇవన్నీ కూడా 3 సంవత్సరాల అవకాశం ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేసినారే. మరి ఈ రోజు జగన్ అన్న అంటే అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక అని చెప్పేసి ఎన్నో మంచి పథకాలు ఈ రోజు మీకు జగనన్న ద్వారా అందినాయి. మరి ఈ రోజు మన వార్డుకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబానికి ఎంత అందిందో మీ అందరికి కూడా ఒక ఐడియా ఉంది. కానీ ఈ వార్డుకి 8వ వార్డుకి సంబంధించి ఎంత అందిందనేది మీ అందరికి కూడా చాలా తక్కువ మందికి తెలుసుంటది. మరి 8వ వార్డుకి సంబంధించి ఒక్క వార్డులో, ఇది చిన్న వార్డు కూడా, ఈ ఒక్క వార్డులో 21 కోట్ల రూపాయల డబ్బుల్ని జగన్ అన్న మీ అందరికి కూడా అకౌంట్ల ద్వారా ఇచ్చినాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఒక్క వార్డులో 21 కోట్లు అంటే 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డులలో ఎంత వచ్చింటదో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతానా. మరి నియోజకవర్గంలో ఇంకా 2 మండలాలు ఉన్నాయి, 35 పంచాయతీలు ఉన్నాయి. మరి దాంట్లో ఎంత వచ్చింటదో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. అంటే దాదాపు 1300 కోట్ల రూపాయలు కేవలం నంద్యాల నియోజకవర్గంలో ఈ రోజు డబ్బులు మీ అకౌంట్లలో జమ చేసినటువంటి ప్రభుత్వం. ఎన్నడూ వేయని రోడ్ల పనులన్నింటినీ మన ఎమ్మెల్యే సార్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే సార్ గారు వెంటనే స్పందించి ఫలానా సమస్య ఉంది, వర్షం పడినప్పుడు కాలువలు నిండిపోయి ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి అని వెంటనే చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సార్ గారికి. ఎమ్మెల్యే సార్ గారు వెంటనే సమస్యని గుర్తించి అక్కడ వచ్చిన తర్వాత చూసి సమస్యని వెంటనే పరిష్కరించడం కూడా జరిగింది. మన 8వ వార్డులో 20 లక్షల రూపాయలతో మన సీసీ రోడ్లు, డ్రైన్స్ వేయడం కూడా జరిగింది. ఇలాంటి అభివృద్ధిని గత ప్రభుత్వ కాలంలో ఎవరు చేయలేనటువంటి అభివృద్ధిని మన నంద్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్ గారు తీర్చినందుకు ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు నాడు నేడు కింద 20 లక్షల రూపాయలతో ఏకేపీఎం స్కూల్ కి అభివృద్ధి కూడా జరగడం జరిగింది. దీనికి అంతటి కారణము మన జగనన్న. మరియు జగనన్నని గెలిపించిన తర్వాత మరి ఎమ్మెల్యే గారిని కూడా ఇంకోసారి ఎమ్మెల్యే దృష్టిలో చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగినేని సింగారెడ్డి చేపడుతున్న ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. అడుగడుగున ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ మహిళలు హారతులనిచ్చారు. మంగళవారం పట్టణంలోని 31 మరియు 41వ వార్డులలో వార్డు కౌన్సిలర్ శేఖర్ రెడ్డి అనురాధ, ఇన్ఛార్జి భాస్కర్ రెడ్డి, పున్న రాజేశ్వరి మరియు నంద్యాల పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ పున్న శేషయ్య ఆధ్వర్యంలో నాగినేని సింగారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయని విధంగా అనేక విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిచిందన్నారు. ప్రధానంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, నవరత్న పథకాలు, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా పాటించిన నాయకుడు జగనన్న మాత్రమేనని తెలిపారు. నంద్యాలలో జగనన్న బాటలో వారి నాయకత్వంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల అభివృద్ధికి కృషి చేసి నంద్యాల జిల్లాగా మెడికల్ కళాశాల, ఐటీఐ కళాశాల, మహిళా కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, ఉర్దూ కళాశాల భవన సముదాయం, అమృత్ పథకం, పార్కులు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఆధునీకరణ, అధునాతన వసతులు, నాడు నేడు పాఠశాలల అభివృద్ధి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాల కల్పన అందించారన్నారు. అదేవిధంగా సొంతంగా శిల్పా సేవా సమితి ద్వారా పేద ప్రజల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశామని తెలిపారు. ఇంత మంచి చేసిన నాయకుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, అలాగే ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని, నంద్యాల జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను తూచా తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు నామినేషన్ల ప్రక్రియ ఎన్నికల సంసిద్ధతపై మీడియా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లను స్వీకరించడం జరుగుతున్నదన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అఫిడవిట్ 26A లో ఉన్న వర్తించని కాలంలో వివరాలన్నింటినీ తప్పక పూరించాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లను యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నదన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతున్నదన్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదన్నారు. నామినేషన్ల దాఖల సమయంలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయని, 5 మంది వ్యక్తులు అభ్యర్థితో సహా RO ఆఫీసులోకి అనుమతిస్తామన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫామ్ 2A, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫామ్ 2B సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. నామినేషన్ వేసే ముందు రోజు నుండే అభ్యర్థి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. ఆ అకౌంట్ నుండే బ్యాంకు లావాదేవీలు జరపాలన్నారు. అలాగే ఎక్స్పెండిచర్ రిజిస్టర్ ఇవ్వడంతో పాటు ఎలక్షన్ లా, ప్రింటింగ్ లా తదితర వివరాలన్నింటినీ తెలియజేస్తామని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించకుండా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో ధైర్యంగా ఎదుర్కొనలేక చంద్రబాబు దుష్ట చతుష్టయం ఏకమైనా సరే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయమని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో శిల్పా రవిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అర్జునుడిపై బాణం, జగనన్నపై దాడి విజయాన్ని నిలువరించలేవని అన్నారు. గ్రామంలో ప్రజలు అడుగడుగున స్వాగతాలు పలుకుతూ పూలదండలతో శిల్పా రవిరెడ్డిని ముంచెత్తారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లిన జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లేరని అన్నారు. కేవలం 3 సంవత్సరాల కాలంలోనే ప్రజలకు ఇంత మేలు చేసిన జగనన్న రానున్న ఎన్నికల్లో గెలవడం తథ్యమని భావించిన ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో వస్తూ ఒకే ఒక్కడిని ఢీకొనేందుకు శక్తి చాలక దాడులకు పాల్పడడం శోచనీయమన్నారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎవరు ఏమి చేసినా వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమన్నారు. నంద్యాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్బీకేలు, సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నీటి సమస్య, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలు ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్రరెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ బసవేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతి రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నందిరెడ్డి, శివరామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడానికి బాటలు వేసి కంకణం కట్టుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో మద్దతు పలకవలసిందిగా కోరుతూ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మరియు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని నంద్యాల ప్రముఖ వైద్యులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ నోమాన్, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ రాకేష్ రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ వైద్యుల విభాగం అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ రఫీ, నంద్యాల పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ పెసల అశోక్, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, డాక్టర్ నిరంజన్ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ మణిదీప్, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ శశికళారెడ్డి, డాక్టర్ మాధవి పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యశ్రీ వినూత్న పథకానికి ఆద్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని స్వతహాగా వైద్యుడు కావడంతో అత్యాధునిక వైద్యం పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేశారన్నారు. 1,40,00,000 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేసి దాదాపు 28 లక్షల మంది రోగులకు 9,000 కోట్ల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందించారన్నారు. గతంలో 1059 వైద్య సేవలు ఆరోగ్యశ్రీలో ఉండగా 3,257 రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. కొన్ని ప్రత్యేక చికిత్సలకు ఇప్పుడున్న 5 లక్షల పరిధి నుండి
25 లక్షల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. 8 లక్షల ఖర్చయ్యే పుట్టుకతో చెవిటి వారికి చేసే కాంక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు నేడు 2 చెవులకు అర్హత కల్పించామన్నారు. ఆపరేషన్ అనంతరం కోలుకునే సమయంలో ఆరోగ్య ఆసరా పేరుతో ప్రత్యేక వృత్తి ఏర్పాటు చేశారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లకు అనుసంధానంతో 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో ఇంటి వద్దనే వైద్యం అందించడానికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం రూపొందించి 1,90,00,000 మందికి ఆరోగ్య సేవలు అందించామన్నారు. నాడు నేడు ఆరోగ్య విధానంలో భాగంగా 16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యధిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 10,037 విలేజ్ క్లినిక్లు, 542 అర్బన్ హెల్త్ క్లినిక్లు, 1126 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి 434 కొత్త 108 అంబులెన్స్లు, 936 కొత్త 104 అంబులెన్స్లు అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం విశేష కృషి చేశారని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలో స్పెషలిస్ట్ వైద్యులతో నిర్వహించి వివిధ జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి సరైన చికిత్సలు అందించేలా చేశారన్నారు. కరోనా సమయంలో విశిష్ట సేవలు, కరోనా విపత్కర కాలంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా విస్తృత కోవిడ్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి సరైన సమయంలో గుర్తించి అవసరమైన వారికి అన్ని వసతులతో ఐసోలేషన్ ఏర్పాటు చేశారని, మంచి పౌష్టికాహారాన్ని అందించి కోలుకున్న తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో అదనంగా నగదు సాయం అందించారని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో దేశంలో ఆంధ్రప్రదేశ్ ను 2వ స్థానంలో నిలిపారని అన్నారు. నంద్యాల శాసనసభ్యులుగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి కోవిడ్ సమయంలో ముందుండి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయడంలో, పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడంలో, అదేవిధంగా అన్ని అవరోధాలను దాటుకొని నంద్యాలలో వైద్య కళాశాలలు ఏర్పడడానికి చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని, నంద్యాల అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని గెలిపించాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న ఎలక్షన్లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి మద్దతు పలుకుతూ ఈరోజు నంద్యాలలో వైద్యుల విభాగం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిధిని పెంచి 1039 ఉన్నటువంటి జబ్బుల్ని 3,527 జబ్బుల పరిధికి పెంచడమే కాకుండా 1,40,00,000 మంది కుటుంబాలకి ఆరోగ్యశ్రీని వర్తింపజేయడము, గత 5 సంవత్సరాల కాలంలో దాదాపు 9,000 కోట్లు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా 27-28 లక్షల మంది పేషెంట్లకి ఉచితంగా వైద్య సదుపాయాలు, సేవలు అందే విధంగా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మా వైద్యులందరూ కూడా సంఘీభావం పలికి మద్దతు పలికి రానున్నటువంటి ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మేము భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మా నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి గారు, నంద్యాల శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, నంద్యాల పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా మద్దతు పలికి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా వైద్యుల విభాగం తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విద్య, వైద్యం విషయంలో ఎన్నడలేని ప్రగతి చూపించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, దానికి సారథ్యం వహించిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిన్ని కుయుక్తులు పన్నినా, ఎవరిన్ని విమర్శలు చేసినా ఆయన ఒక మొక్కవని ధైర్యంతో ఒక కురుక్షేత్ర యుద్ధంలో అర్జునులాగా ప్రజలకు ఏది అవసరమో దాని మీదే ధ్యాస. అంటే అర్జునుడికి ఆ చాప కన్ను మీదే ధ్యాస. దాన్ని ఎట్లా అంటే ప్రజల శ్రేయస్సే ముఖ్య ఉద్దేశం పెట్టుకొని ఆయన ప్రజల యొక్క మినిమం అవసరాలను తీర్చడానికి కంకణం కట్టుకొని వాళ్ళ పనికిమాలిన విమర్శలను పక్కన పెట్టి ఆయన ఒక్కటే మాట చెప్తున్నాడు, నా వల్ల మీ కుటుంబాల్లో మంచి జరిగింటేనే నాకు ఓటేయండి అని. ఎవరన్నా అంత దమ్మున్న నాయకుడు ఇంతకుముందు లేడు, ఇప్పుడు లేడు, భవిష్యత్తులో చూస్తాం లేకపోతే లేదు. ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆయన వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహారం అన్నీ కూడా
అందుబాటులో చూసిన గొప్ప వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అటు ముఖ్యమంత్రి నా భూతం నా భవిష్యత్తు ఇంకా రారు. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఇంకొక 20 ఏళ్ల పాటు ఉండాలని ఆశిస్తూ, బీదవాడు కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే భయపడేవాడు, మామూలుగా డాక్టర్ దగ్గర పోవాలంటే భయపడతారు. ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అవన్నీ. కానీ గవర్నమెంట్ ఫెసిలిటీ ఇచ్చి ఇన్ని సౌకర్యాలు మేము చూపిస్తున్నాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ హాస్ టేకన్ రిస్క్. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఖర్చు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండి చేస్తున్నాం, సౌకర్యాలు చేసుకుంటూ వచ్చినాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మాటలు చెప్పడం వేరే, ఇంప్లిమెంట్ చేయడం వేరేది. ఇంప్లిమెంట్ చేస్తా దాదాపు అర్బన్ హెల్త్ సెంటర్, పబ్లిక్ హెల్త్ మనం పిహెచ్సిస్ అని ఏర్పాటు చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్కి ఇంప్లిమెంట్ చేసుకుంటా, దానికి రీఇన్వెస్ట్ చేసుకుంటా మిషనరీస్ అండ్ అవన్నీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఉండేవి కావు, బ్యాక్వర్డ్ అయిపోయినాయి. కొన్ని అసలు వస్తువులు పని చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని రంగాల్లో ఇది చేస్తున్నారు. ఇది ఎక్స్రే మిషన్స్, స్కానింగ్ మిషన్స్ అన్నీ ఏర్పాటు చేసి పేదవానికి ఒక డ్రీమ్ ఆఫ్ ఏ పూర్ మ్యాన్ వాస్ ఫుల్ఫిల్డ్ బై ద జగన్మోహన్ రెడ్డి, యంగ్ డైనామిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరి దేవి అమ్మవారికి భక్తుడు తాలికోట సుశీలమ్మ కుమారుడు జంబులయ్య 1,75,000 రూపాయల విలువ గల వెండి హారం సమర్పించి తన మొక్కు తీర్చుకున్నాడు. గతంలో జంబులయ్య 4 తులాల బంగారు ఆభరణం అమ్మవారికి సమర్పించారు. వీరికి, వీరి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గాండ్ల రాజేశ్వరి, గాండ్ల జగన్, బోయిని బాలాజీ, మూటాల నాగరాజు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వెండిహారం అందజేశారు. నంద్యాల జంబుల పరమేశ్వరి దేవస్థానం యందు ఈరోజు అనగా 16/4/2024 తేదీన తాలికోట సుశీలమ్మ గారి కుమారులు అయిన కాశీ విశ్వనాథ్ గారు, రవికుమార్ గారు, జంబులయ్య గారు అమ్మవారికి 2.5 కిలో గల వెండి గల హారము అమ్మవారికి ఇవ్వడం జరిగినది. దీని విలువ 1,75,000 రూపాయలు. కావున వీళ్ళు గత 4 ఏళ్ల నుంచి కూడా అమ్మవారికి 4 తులాల విలువ గల బంగారు నెక్లెస్ కూడా ఇవ్వడం జరిగినది. వీళ్ళు అమ్మవారికి డెవలప్మెంట్ కానీ అమ్మవారికి కానీ వీళ్ళ కుటుంబము ఫస్ట్ నుంచి కూడా మాకు సహకారాలు అందిస్తూనే వచ్చినది. వీరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వీళ్ళ కుటుంబంలో అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఉండవలసిందిగా కోరుచున్నాము. జంబుల పరమేశ్వరి అమ్మవారికి 2.5 కిలో వెండి కానుకగా ఇచ్చినాను. ఇంతకుముందు 4 తులాలు బంగారం కానుకగా ఇవ్వడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఇంకేమైనా చేయగలను. జంబుల పరమేశ్వరి దేవికి ఈ జమ్ములు గారు గతంలో కూడా 4 తులాల బంగారు ఇచ్చినారు. ఇప్పుడు ఏదో మొక్కుకున్నారు కాబట్టి మళ్ళీ తర్వాత 2.5 కిలో వెండి కూడా ఇస్తున్నారు. వారికి అమ్మవారు ఎల్లవేళలా ఆస్వాదించి వాళ్ళ కుటుంబానికి దీవెనలు అందించవలసిందిగా జంబుల పరమేశ్వరి దేవిని కోరుతున్నాం. నంద్యాల వాస్తవ్యుడు శ్రీ తాలికోట సుశీలమ్మ గారి కుమారుడు జంబులయ్య గారు అమ్మవారు వారి కోరికలు నెరవేర్చినందుకు గాను ఈరోజు 16వ తేదీ 4వ నెల 2024 సంవత్సరంలో 2.5 కేజీల తులాల వెండి హారంను అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో యాలూరు మాజీ ఉప సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, గంగుల శంకర్రెడ్డి, కడ్డీల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఉన్నారు. ఎన్ఎండి ఫరూక్ గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాలూరు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీకి లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లుగా నిలుస్తున్నారని పేర్కొన్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాల పట్టణంలోని 31 మరియు 41వ వార్డులలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచార జోరు. అడుగడుగునా స్వాగతాలు పలుకుతున్న ప్రజలు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను తూచా తప్పక పాటించాలని సూచించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి.
అర్జునుడిపై బాణం, జగనన్నపై దాడి, విజయాన్ని నిలువరించలేవన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి. ఆరోగ్య ఆంధ్రకు బాటలు వేసిన జగన్ కు మద్దతు పలకండి. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మరియు ఎంపీ పోచా బ్రహ్మారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చిన ప్రముఖ వైద్యులు. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జంబుల పరమేశ్వరదేవి అమ్మవారికి వెండిహారం సమర్పించిన భక్తుడు. గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.